హలో ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు మై ఛానల్ టోస్ అండ్ ఫింగర్స్. సో ఈరోజు ఏంటబ్బా అంత హడావిడిగా అంత క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మరేం లేదండి, మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. సో చుట్టాలు వచ్చే ముందు కొంచెం ప్రిపరేషన్స్ అది కొంచెం దారుణంగా ఉంటాయి. ఏమను వస్తుంది ఎవరో కాదండి, మా కజిన్స్. అంటే నా చిన్నప్పటి నుంచి నాతో పెరిగిన వాళ్ళే వస్తున్నారు. బట్ ఫస్ట్ టైం హైదరాబాద్‌లో మొత్తం అందరం గ్యాదర్ అవుతున్నాం. సో, అందుకని ఈ ప్రిపరేషన్స్. సో, హోప్ మీకు మా ఇంటి డెకర్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. సో, ఎప్పుడు లేనిది మా ఇంటి మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో, హాల్ నుంచి మేము ఏదైతే హ్యాంగ్ ఔట్ అయ్యే ప్లేస్ కూడా మీకు చూపిస్తాం. అండ్ ఇది మొత్తం టోటల్ 4 డేస్ ప్లాన్ అండి. మొత్తం హైదరాబాద్ అంతా గ్యాంగ్‌లా తిరుగుదాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇది కొంచెం డిలే అయింది వ్లాగ్ చేయడానికి. బికాజ్ వాళ్ళొచ్చింది డిసెంబర్ సీజన్‌లోని అండ్ మంచి మంచులో వచ్చారు. ఆ తర్వాత మీకు తెలిసిందే న్యూ ఇయర్ అని, పండగలని ఆట్లి హడావిడితోని అస్సలు కుదరలేదు నాకు వ్లాగ్ చేయడం. ఎందుకంటే నాకు కంటిన్యూస్ షూట్స్‌తోని, ఇంటి పనులతోని, బయట పనులతోని కొంచెం బిజీ అయిపోయాను. ఐయామ్ సో సారీ. ఇది 2025 ఎండింగ్‌లో అవ్వాల్సింది. 2026 ఇప్పటికైనా నేను చెయ్యాలి అని చెప్పి ప్రత్యేకంగా కూర్చొని చేస్తున్నాను. హోప్ మీకు ఏవైనా కమెంట్స్ గానీ, ఏవైనా ఫీడ్‌బ్యాక్స్ ఇవ్వాలంటే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. సో, ఇది ఇంత స్పెషల్‌గా వ్లాగ్ చేయాల్సిన కారణం ఏంటి అంటే, ఇక్కడ హోమ్‌మేడ్ ఫుడ్ నుంచి బయట మేము ఎక్స్‌ప్లోర్ చేసిన పీరియడ్ వరకు అన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అందుకని ఈ వ్లాగ్ చేయడానికి స్పెషల్‌గా మీకోసం నేను ఇది చూపిస్తున్నాను. ఇది జస్ట్ వాళ్ళొచ్చే ముందు వీడియో చేస్తున్నానండి. బికాజ్ వాళ్ళు ఒక్కసారి వచ్చిన తర్వాత నాకు అస్సల కుదరదు హడావిడిలో చేయడానికి. అందుకని ముందే తీసి పెడుతున్నాను. సో, రానే వచ్చిందండి టైము. సో, ఫస్ట్ బెల్ అయితే మోగింది. ఇంకెవరుంటారు? వినాయకుడు లేని పూజ అనేది ఉండదు కదా! అలాగా మా తమ్ముడు లేని అకేషన్ గాని, ట్రిప్ గాని, వెకేషన్ గాని ఏది ఉండదు. ఎందుకంటే వాడు లేకుండా ఏది చేసినా సరే అది విఫలమే అవుతది. సో, రానే వచ్చాడు. ఫస్ట్ గెస్ట్ వీడే. ఎవర్ గ్రీన్ గెస్ట్ వీడు. సో వీడు వచ్చి రాగానే నాకు ఆకలి ఆకలి. ఎందుకంటే పాపం వాడు ఉంటుందే హాస్టల్‌లోని. సో అక్కడ పెద్దగా ఫుడ్ ఏం దొరకదు కాబట్టి ఇంకొచ్చిన తర్వాత తిండి మీదే పడతాడు. సో ఎప్పుడు లేనిది బిలీవ్ మీ, ఇది నేను సెకండ్ టైమ్ చేస్తున్నాను నా జీవితంలో ఇడ్లీలు. కానీ పువ్వుల్లా వచ్చాయి. ఎలా వచ్చిందని మాత్రం అడగద్దు. అదంతా యూట్యూబ్‌కే నేను ఇస్తాను. సో మా ఫేమస్ బొంబాయి చట్నీ చేసామండి. వైజాగ్ స్పెషల్. ఇంకా స్పెషల్స్ కూడా మీరు చూడొచ్చు. సో రానే వచ్చారు కుక్కు వాళ్ళ పిన్ని బాబాయ్. సో వస్తూనే దాని ఆనందానికి అంతులు లేవు. ఇంకా లోపలికి రాకముందేనే ఎత్తుకో ఎత్తుకో అని. అదైతే ఫుల్ ప్యాంపర్డ్ చైల్డ్. ఎందుకంటే హోల్ ఓవర్ మా కజిన్స్ అందరిలో అదే ఫస్ట్ చైల్డ్. సో అందుకని దానికి కొంచెం ప్యాంపర్ ఎక్కువ. సో వాళ్ళు దే వర్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ అస్. అండ్ మీకు తెలిసే ఉంటది వీళ్ళు చెన్నైలో ఉంటారు. అండ్ వస్తూ వాడు సాంటా క్లాస్ అయిపోయాడు. అది క్రిస్మస్ సీజన్ కావడం వల్ల బోల్డన్ని గిఫ్ట్స్ కూడా తెచ్చాడు కుక్కు కోసం. సో ఆ గిఫ్ట్స్ ఏంటి అనేది కూడా నేను తర్వాత చెప్తాను. సో ఇదండి మా టిఫిన్ స్పెషల్. ఆ రోజు టిఫిన్‌లా చెయ్యం. మేము కొంచెం భోజనంలా చేస్తాం. సో వైజాగ్ ఇడ్లీలని, వైజాగ్ అట్టులని అని చెప్పి వాళ్ళతో ఫుల్‌గా నేను లాగించాను. వీడు ముందే తినేయడం వల్ల వీడికి నేను ఇచ్చిన పని ఏంటంటే క్లీనింగ్. సో అది వీడు చేశాడు. సో శుభ్రంగా తిన్న తర్వాత వేడి వేడి కాఫీలు తాగుతాం. కాకపోతే ఇక్కడ కాఫీతో పాటు కొంచెం డైట్ కాన్షియస్ పిల్లలున్నారు కాబట్టి నేను నేను స్పెషల్ ఏదైతే టీ ఉందో అది నేనిచ్చాను. సో తిన్న తర్వాత మేము అక్కడి నుంచి నల్గొండ బయలుదేరామండి. బికాజ్ ఇంకొక కజిన్ రావాల్సున్నది. బట్ వాళ్ళకేంటంటే ఫ్లైట్ డిలే వల్ల కొంచెం లేట్ అయ్యింది. సో ఆ డే వేస్ట్ అవ్వకుండా మేము నల్గొండలో ఉన్న ఛాయా సోమేశ్వర్ స్వామి టెంపుల్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. అండ్ బిలీవ్ మీ ఇదొక టెంపుల్ ఉన్నదని నాకు తెలీదు. మా అశోకే రిసర్చ్ చేసి చెప్పాడు ఈ టెంపుల్ గురించి. అండ్ ఈ టెంపుల్ కూడా సగం మోడర్నైజ్డ్‌గా, సగం చాలా హిస్టారిక్‌గా ఉన్నది. ఎవరైనా ఎళ్తాను అంటే ఖచ్చితంగా నల్గొండలో ఉన్నవాళ్ళైనా, లేకపోతే ఆ దగ్గరలో ఉన్న వాళ్ళైనా హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి కూడా చాలా ఫీజిబుల్‌గా ఉంటది. మేము 2 అవర్స్‌లో వెళ్ళిపోయాము. అండ్ ఈ గుడి స్పెషాలిటీ ఏంటి అంటే,
ఆ లింగాన్ని మనం తాకొచ్చు. జనరల్‌గా మనం ఏ లింగాల్ని తాకలేము. మన సౌత్ సైడ్ అయితే. నార్త్ సైడ్ పర్మిషన్స్ ఉంటాయి గానీ, మన సౌత్ సైడ్ అంత పర్మిషన్స్ ఉండవు. కానీ అక్కడ మేము లింగం తాకి అభిషేకం మేమే చేసాము. స్వామివారు పూజ చేస్తే. ప్లస్ దాంతో పాటు లింగం మీద మనకి ఒక ఛాయ అంటే షాడో అది కనబడతది. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలీదు. దాని హిస్టరీ కూడా చాలా బావుందండి. అండ్ ఇది సూర్య భగవానుడి టెంపుల్ కూడా అవ్వడం వల్ల మనకి సూర్య భగవానుడిది ప్లస్ మనకి ఈ శివుడిది ఏదైతే ఉందో ఆ 2 కాంబినేషన్స్ మనం చూడొచ్చు. అండ్ ట్రస్ట్ మీ, ఎవరైతే సనాతన ధర్మం ఫాలో అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క టెంపుల్‌కెళ్ళి ఈ మహత్యం అయితే చూడాలి. సో, మేము చూసి రిటర్న్ వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్మోస్ట్ 6 అండి. కానీ అది బాగా చీకటయిపోయినట్టుగుంది. సో, మేమక్కడ తమిళనాడు స్పెషల్ కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ దగ్గర ఆగాము. తిన్నాము. అక్కడి నుంచి మేము ట్రావెల్ చేసి ఇంకా హైదరాబాదొచ్చి ఒక కెఫే షాప్‌లోని ఆగాము. అండ్ అక్కడి నుంచి భోంచేసి రిటర్న్ అయ్యాం. సో, ఆ రోజు నైట్ ఫుల్ రెస్ట్ తీసుకున్నానండి. ఎందుకంటే నెక్స్ట్ డే ఫైనల్ వన్ ఎవడైతే వికెట్ ఉన్నాడో వాడు వచ్చేదుంది. ఇక వాడొస్తే ఫుల్‌గా తిరుగుతాం. అసలు ఇంట్లో ఉండే ప్రసక్తే ఉండదు. అండ్ వీడు లాస్ట్ టైమ్ నేను వ్లాగ్ చేసినప్పుడు మిస్ అయ్యాడు. ఎందుకంటే హి వాస్ ఇన్ యూకే. అండ్ సో, ఈసారి ఎలాగైనా కజిన్స్ మీట్ ప్లస్ సంక్రాంతి మిస్ అవ్వకుండా ఉండడానికి, స్పెండ్ చేయడానికి నెల ముందే వచ్చాడు. సో, ఈ ముగ్గురు కోతులు కలిస్తే మామూలుగా కలుస్తూ ఉంటారు. కానీ ఓవర్ యాక్షను వీడియో కోసం. సో, అదయిన తర్వాత ఆ రోజు కొంచెం డిఫరెంట్‌గా బ్రోకలీ సూప్ చేశాను. దాంతో పాటు వాడికిష్టమైన అట్లు మళ్ళీ రిపీట్ చేశాను. సో, అదయిన తర్వాత ఇంక అక్కడి నుంచి మేము ఆ రోజు భయంకరంగా డెసిషన్ తీసుకొని చార్మినార్ ఎళ్దాం అనుకున్నాం. బికాజ్ వాడికేంటో ఫ్యాంటసీ ఉంది చార్మినార్ ఎళ్ళాలని. నేను చెప్పాను ఆ టైంలో కొంచెం కష్టమని. లేదు లేదు వాడు చాలా వీడియోలు చూసి ఇన్‌స్పైర్ అయ్యి కల్చర్ చూద్దాం అది ఇది అన్నాడు. సో, ఇక తప్పేదేముంది? వెళ్ళడం తప్పించి మనం ఏం చేయలేం. సో, వెళ్తూ వెళ్తూనే మేము ఫుడ్ మీద పడతామండి. సో, షాదాబ్ మీకందరికీ తెలిసిందే ఫేమస్. సో, అక్కడికెళ్ళి ఫస్ట్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిందామని ఎళ్ళాం. చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ పెద్దగా ఏం తినలేకపోయాం. ఎందుకంటే అక్కడ ఆర్డర్ ఇచ్చిన గంట, 2 గంటల వరకు ఏం రాలే. సో, ఆ రోజు బిర్యానీతోనే అడ్జస్ట్ అయ్యి బయటకొచ్చాము. సో దట్ హైదరాబాద్ అందం చూడాలన్నా, హైదరాబాద్ ఫుడ్ తినాలన్నా చార్మినార్ ఎళ్ళాలి అని అంటారు. ఖచ్చితంగా. సో, అదే మేము చేసాము. మేము షాదాబ్‌లో మిస్ అయిన టేస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవి బయటకొచ్చి రోడ్ సైడ్ ఏవైతే ఉన్నాయో అక్కడ మేము టేస్ట్ చేసాం. లైక్ కబాబ్స్ అని, తర్వాత పాయ అని, ఇంకా చాలా అఫ్ఘనీ అండ్ డిషెస్ ఏవైతే ముఘల్ డిషెస్ ఉన్నాయో అవి మేము కవర్ చేసేసాం. దాంతో పాటు ఇంట్రెస్టింగ్‌గా నాకేం కనబడ్డాయంటే అక్కడ పురాతన కట్టడాలు. ఈ బిల్డింగ్స్ అందరూ చూసే ఉంటారు. కాకపోతే దాని మీద ఉన్న పేర్లు మాత్రం ఆల్మోస్ట్ మీకు ఒక 50, 60 ఇయర్స్ బ్యాక్‌వి అన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇండిపెండెన్స్ వచ్చే టైంలోని చేసినవి అని అర్థమవుతుంది. అండ్ అక్కడ నేను చాలా ఇంట్రెస్టింగ్‌గా ఒకటి చూసానండి. అక్కడ లేడీ ఆటో డ్రైవ్ చేస్తున్నారు. విచ్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్ అండి. బికాజ్ చాలామంది ఆ కామ్‌లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయంటారు. బట్ నేనక్కడ చూసిందేంటంటే లేడీ డ్రైవర్స్‌ని చాలా మందిని చూసాను. సో, విచ్ గేవ్ మీ అగైన్ ఇన్‌స్పిరేషన్ టు లైక్ వి ఆర్ గోయింగ్ గుడ్ అని. అండ్ దాంతో పాటు యాహ్! అవర్ జోష్ వాస్ హై అండ్ వి టుక్ లాట్ ఆఫ్ పిక్చర్స్. వి క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మూమెంట్. ఈ ట్రిప్ చాలా మెమరబుల్‌గా ఉంచుకోవాలనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కలుస్తామో లేదా అనేది. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్కెడ్యూల్స్ ఉంటాయి. తర్వాత లైఫ్‌లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. మనకైనప్పుడు వాళ్ళకవ్వదు. వాళ్ళకైనప్పుడు మనకవ్వవు. సో, ఇవన్నీ ఉంటాయి. సో, కలిసినప్పుడే చాలా మెమరీస్ మేము చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని ఈ వ్లాగ్ కూడా నేను చేశాను. చేద్దామని అనుకోలేదు. బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ స్పెషల్ మొమెంట్. సో, అందుకనే చేశాను. సో, అక్కడ ఏవైతే ఫేమసో అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నాడు వీడు. సో, అక్కడికెళ్ళాము, తిన్నాము, తాగాం, మస్కాబన్ తాగాం, టీ తాగాం, కాఫీ తాగాం. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత హైదరాబాదీ ఫేమస్ బ్యాంగిల్ మేకింగ్ ఎలా మిస్ అవుతామండి. సో, అది కూడా నేను చూసాను. అండ్ ఇట్స్ రియల్లీ వర్త్ అండి. ఎవరైతే
చార్మినార్ వెళ్తున్నారో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక బ్యాంగిల్ సెట్ అయితే తీసుకోండి. అక్కడి నుంచి పక్క సందులోకి మేము వెళ్ళాం. వేర్ ఐ ఫౌండ్ దిస్ యాంటిక్స్, ఐ వాజ్ మ్యాడ్, రియలీ మ్యాడ్. ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను కొంచెం ఎక్కువ డబ్బులు పట్టుకొని వెళ్ళలేదు అని. ఎందుకంటే అక్కడ యాంటిక్ పీసెస్ చాలా బాగున్నాయి. బట్ సండేస్ అయితే మనకి ఇంకా షాప్స్ ఓపెన్ అవుతాయంట. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఫ్రైడే. సో వాళ్ళు జుమ్మా టైంలో ఉంటారు. సో అందుకని ఎక్కువ షాప్స్ ఓపెన్ అయితే లేవు. బట్ నేను అక్కడి నుంచి అయితే ఒక్కటి వెళ్ళినందుకు పర్చేస్ చేశాను. ఇది సమ్ 1940స్‌లోనో, 50స్‌లోనో వాచ్ అంట. అదొకటి తీసుకున్నాం మేము. అండ్ అక్కడి నుంచి కారాగారి ఏదైతే ఉందో మీరు చూస్తున్నారో సూపర్బ్ అండి. అవన్నీ మీకు సిల్వర్ ఐటెమ్స్ చేసేవి. అల్యూమినియం, సిల్వర్ ఐటెమ్స్ చేసే షాప్స్ అన్నీ చూడొచ్చు. సో ఏదైనా సిటీ ఒక మూలం చూడాలి అంటే మీకు దానికున్న ఏదైతే స్టార్టింగ్ ఓల్డ్ సిటీస్ అంటారో అక్కడికెళ్తే మీకు ఎగ్జాక్ట్‌గా వాళ్ళ లివింగ్ స్టైల్ అండ్ అక్కడ ఏవైతే ప్రసిద్ధో అవన్నీ తెలుస్తది. సో అవే మేము చూసాం. అండ్ అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత నైట్ వి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. వి పార్టీడ్. అండ్ ఆ తర్వాత మార్నింగ్ కూడా మేము ఒక హెవీ బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ చేసాం. సో అక్కడి నుంచి మేము థాట్ ఆఫ్ మేకింగ్ లాట్ ఆఫ్ షాపింగ్. సో ఏఎంబీ మాల్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో మాల్‌కి బయలుదేరామండి. మాల్‌కి వెళ్ళిన తర్వాత షాపింగ్ అయితే కంటిన్యూయింగ్ అండి. షాపింగ్, షాపింగ్, షాపింగ్ పిచ్చోళ్ళు ఉన్నాం. మేమందరం షాపింగ్ పిచ్చోళ్ళమే. సో బీభత్సంగా షాపింగ్‌లు అయితే చేసాం. అండ్ కుకుకైతే మంచి బుక్స్ అవన్నీ కొనుక్కుంది. అండ్ ఆ తర్వాత అక్కడ మెయిన్ కోర్స్ కుజిన్ ఫుడ్స్ తిందాం అనుకున్నా. అందరిది వచ్చింది గానీ నాది రాదండి. ఎప్పుడూ ఇంతే. ఏదో డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ఆర్డర్ ఇస్తాను. అది కాస్త నేను డిలేలోకెళ్ళి అందరి ఫుడ్ నేనే తినేస్తాను. నా ఫుడ్ ఆ తర్వాత వాళ్ళు తింటారు. ఇక్కడ కూడా అదే అయింది. నేను ఆర్డర్ ఇచ్చింది నేను తినలేకపోయాను. ఆ రోజు నేను వెజ్ అవ్వడం వల్ల అస్సలు తినలేకపోయాను. నేను గబ్రూకా డాబా నుంచి ఆర్డర్ పెట్టాను. ఆ పంజాబీ డిష్. అదొచ్చేటప్పటికి నా డిష్ అయిపోయింది. ఎందుకంటే నేను అప్పటికి తినేసాను. నాకు పొట్ట ఫుల్ అయిపోయి వీళ్ళంతా తిన్నారు. అండ్ వి ఎండెడ్ విత్ బ్యూటిఫుల్ అండ్ యమ్మీ ఐస్ క్రీమ్. సో ఆ తర్వాత యాజ్ యూజువల్ అమ్మాయిల షాపింగ్ ఎలాగుంటుందో తెలుసు కదా! నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే. సో షాపింగ్ అయిన తర్వాత యాజ్ ఐ టోల్డ్ యూ బుక్స్ మేము తీసుకున్నాం కుకుకి. అక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్‌లోని చాలా మంచి బుక్స్ ఉన్నాయండి. స్టోరీ రైటింగ్ బుక్స్, క్యూట్ బుక్స్ ఉన్నాయి. సో అవి తీసుకొని మేము ఇంకా రిటర్న్ అయ్యాం అక్కడి నుంచి. సో అక్కడి నుంచి ఈవినింగ్ హాటీకెళ్ళామండి. సో ఇది తెలిసే ఉంటది. ఫేమస్ పోర్ట్రేట్ వెంకీ వాళ్ళ వెంచర్ ఇది. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ ప్లేస్. ఒక్కసారైనా వెళ్ళే ప్లేస్ అండి. జస్ట్ హ్యాంగ్ ఔట్ కావడానికి. ఎందుకంటే ఇది మొత్తం కంప్లీట్ విలేజ్ స్టైల్. మీరు అమాంతం 90స్, 80స్‌లోకి వెళ్ళిపోయే ఫీలింగొస్తది. బట్ రేట్లయితే నన్నడగొద్దు. కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే ఉన్నాయి. చేసుకునే బట్టి ఉంటది. మీకక్కడి నుంచి ఐ మీన్ మంచి వైబ్స్ అయితే వస్తాయి. అండ్ యుల్ ఫీల్ లైక్ విలేజ్ స్టైల్. ఎవరైతే విలేజ్‌కెళ్ళలేరో, విలేజ్‌ని మిస్ అవుతూ ఉంటారో వాళ్ళెళ్లి ఒక్కసారయితే వైబ్ చూడొచ్చు. అండ్ ఇది బాగా దూరం అని కూడా చెప్పను. వితిన్ లైక్ సిటీ ఔట్‌స్కర్ట్స్‌లోనే ఉన్నది. లైక్ ఏఎంబీ మాల్ నుంచి మాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్‌లో మేము రీచ్ అయిపోయాం. అండ్ అక్కడి నుంచి మా ఇల్లు దగ్గరే కాబట్టి ఇట్ వాస్ కూల్. మేమైతే ఎంజాయ్ చేసాం ఆ వైబ్. సో అక్కడ మేము డిన్నర్ కానిచ్చేసి ఇంకా ఇంటికొచ్చేసామండి. ఇంట్లో ఇంకా వి హాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఒక్కసారిగా మేము చిన్న పిల్లలం అయిపోయాం అనే ఫీలింగ్ వచ్చిందండి. మాకు ఒక్కసారిగా 20 ఇయర్స్‌కి మేము తగ్గిపోయాం అనిపిచ్చింది. ఈ ట్రిప్ నాతో పాటు మీరు ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటి అంటే, మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి. కానీ మనకి చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరిగేవాళ్ళు మన కజిన్స్ అవుతారు. అండ్ వాళ్ళని కొన్ని కొన్ని లైక్ ప్రాబ్లమ్స్ వల్లో, లేపోతే కొన్ని కొన్ని లాంగ్ డిస్టెన్సెస్ వల్లో వాళ్ళని మనం తరచూ మీట్ అవ్వం. బట్ అందరికి చెప్పేది ఏంటి అంటే కజిన్స్‌తో కాంటాక్ట్‌లో ఉండండి. యుల్ హావ్ లాట్ ఆఫ్ ఫన్. మీ చైల్డ్‌హుడ్ ఏది అనేది ఎప్పటికి పోకుండా ఉండాలి అంటే
చిన్నప్పుడు ఫ్రెండ్స్ అండ్ మనతో పాటు ఉన్న కజిన్స్ మన జీవితంలో ఎప్పుడూ ఉంచుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. తప్పకుండా నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అండ్ మీ లవ్ ఎప్పుడు ఇలాగే కంటిన్యూ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్ యువర్ ప్రసూన.